లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఏపీకి డిప్యూటేషన్ మీద వచ్చిన అధికారం విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అధికారులను రిలీవ్ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. డెప్యూటేషన్ పై వచ్చి పనిచేస్తున్న పలువురు అధికారులు రిలీవ్ చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. మాతృ సంస్థకు వెళ్తానని స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రామకృష్ణ, బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవర రెడ్డి దరఖాస్తు చేశారు. ఏపీ నుంచి రిలీవ్ చేయాలని గనుల శాఖ ఎండి వెంకటరెడ్డి, ఏపీఎఫ్ఎస్ఎల్ ఎండి మసూదన్ రెడ్డి, పరిశ్రమల శాఖ కమిషనర్ రాజేశ్వర్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. తక్షణం బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలని సమాచార శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డికి కోరారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ తెలంగాణకు వెళ్తానని కోరారు. తెలంగాణకు వెళ్లేందుకు మరికొందరు కీలక శాఖల అధికారులు ప్రభుత్వానికి అప్లై చేసుకున్నారు. కాగా డిప్యూటేషన్ పై వచ్చిన వారిపై గతంలో టీడీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. ఈ క్రమంలో ఉన్న అధికారులు ఎవరికి సెలవులు ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెలవుపై వెళ్తానంటే టీడీటీ ఈవో ధర్మారెడ్డి దరఖాస్తు చేసుకోగా ఆ సెలవు దరఖాస్తును ప్రభుత్వం తిరస్కరించింది. ఇక ఇప్పటికీ తన సెలవు ప్రతిపాదన సిఐడి చీఫ్ సంజయ్ వెనక్కి తీసుకున్నాడు.